తథాస్తు దేవతలు పలికినట్టుగా ఫోన్ చేస్తున్నాడమ్మా వెంకీ. బాబు వెంకీ. గురుగారు, ఇంట్లో అంతా ఓకేనా? ఇవాళ అక్కడ జరిగిన దానికి చెప్పుల విషయంలో ఆలపాటి వారేం గొడవ చేయలేదు కదా? చేయకపోవటం ఏమిటి బాబు, చాలా గొడవైంది. మ్యాగీ చేత పద్దుకి చెప్పులు తొడిగించావని, కాళ్లు పట్టించావని మా అఖిల పద్దు కాళ్లకి వాత పెట్టింది బాబు. అయ్యో, నా వల్ల ఎంత దారుణం జరిగింది గురుగారు. మీరేమనుకోకపోతే ఒకసారి పద్దు గారికి ఫోన్ ఇస్తారా గురుగారు? దాందే ఉంది బాబు, ఇదిగో మాట్లాడు. వెంకీ గారు. పద్దు గారు, నన్ను క్షమించండి. మీరెప్పటికీ ఓడిపోకూడదనుకున్నాను. మిమ్మల్ని గెలిపించానని సంబరపడిపోయాను. కానీ ఇంట్లో మీకు పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదండి. వెంకీ గారు, ఇందులో మీరు చేసిన తప్పు ఏముందండి? నేను తప్పు చేసినా చేయకపోయినా ఈ ఇంట్లో నన్ను ఏదో రకంగా బాధ పెడుతూనే ఉంటారు. ఇక నేను బాధపడటానికి, కన్నీళ్లు పెట్టుకోవటానికి ఎవరూ కారణం కాదండి. మీరస్సలు కారణం కానే కాదు. నా జాతకంలోనే అలా రాసుంది. పద్దుగారు, మీరు ధైర్యంగా మాట్లాడుతున్నా నా మనసుకు చాలా కష్టంగా ఉంది. మిమ్మల్ని పరిస్థితుల్లో కలిసి క్షమాపణ చెప్పాలనుంది. అయ్యో వెంకీ గారు, పర్లేదండి. లేదు పద్దుగారు, నేను ఇప్పుడే వస్తాను. వెంకీ గారు, అమ్మ పద్దు, భోజనం తీసుకుని వస్తాను. ఓ 2 ముద్దలు తిన్నమ్మా. ఇప్పుడే మొత్తమ్మా, తినాలని లేదు. మనసులోని బాధ ఆకలిని అడ్డుకుంటుందా పద్దుగారు? వెంకీ గారు. బాబు, నువ్వు లోపలికి రావడం ఎవరు చూడలేదు కదా? లేదు గురుగారు. పద్దుగారు, ఆ మ్యాగీ మిమ్మల్ని చెప్పులేసుకోవద్దు అనడం ఆమె అహంకారం. మీరు ఒప్పుకుని తలదించుకుని బ్రతకడం నాకు నచ్చలేదండి. ఈ ఇంట్లో గాని ఎవరి ముందైనా గాని మీరు తలదించుకుని ఉండకూడదు. తప్పులు చేసిన వాళ్ళు రెడ్ కార్పెట్ మీద నడుస్తూ ఉంటే ఏ తప్పు చేయని మీరెందుకండి ఉత్తకాళ్లతో శిక్షణ అనుభవిస్తూ నడవాలి? అందుకే పద్దుగారు, విషయం కాళ్ళకేసుకునే చెప్పులే అయినా పంతంతో మనసుకి తీసుకున్నాను. కానీ ఈ విషయం ఇన్ని సమస్యలు తీసుకొస్తుందని ఊహించలేకపోయాను. అయినా వాళ్ళకి ఇంత దుర్మార్గం ఏంటి? ఏం చేస్తాం బాబు, ఇదంతా మా కర్మ. ఈ కుటుంబంతో బంధాల్ని తెంచుకుని బయటికి పోలేక, కాని వాళ్ళను చేసి, వీళ్ళు మాట్లాడే మాటలు, చేసే అవమానాలు, ఇవన్నీ భరిస్తూ ఇక్కడ ఉండలేక నరకం అనుభవిస్తున్నాం బాబు. అన్ని బాధలు కష్టాలు భరించాల్సిన అవసరం మీకే ఉందండి. ఈ ఇంటికి అఖిలాండేశ్వరి గారెంతో మీరు అంతే కదా? లేదండి, ఇలాంటి వాళ్ళని భరిస్తూ కాదు, ఎదిరిస్తూ వెళ్ళాలి. పద్దుగారు, ఆడపిల్ల ఎమోషనల్గా ఎప్పుడైతే బలంగా ఉంటుందో అప్పుడే తన జీవితాన్ని గెలవడం మొదలు పెడుతుంది. వెంకీ గారు, మీ మాటల్లో వాస్తవం ఉంది. కానీ వీళ్ళు నన్ను కష్టాలు పెట్టినా, నా కన్నీళ్ళకి కారణమైనా ఈ ఇంటిని నేను దాటలేనండి. అమ్మా అమ్మా అమ్మా. ఎందుకో తెలుసా? వాళ్లతో మాకు ఏర్పడ్డ బంధానికి వాళ్ళు విలువివ్వకపోయినా నేనిస్తాను కాబట్టి. ఏదో ఒకరోజు వాళ్ళు నన్ను మా అమ్మని అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను కాబట్టి.
అంతకన్నా ముఖ్యం మా నాన్న మమ్మల్ని వెతుక్కుంటూ ఈ ఇంటికి తిరిగొస్తారన్న ఆశతో ఉన్నాం కాబట్టి. నువ్వు అడ్డు తప్పుకో. తప్పుకుంటారమ్మా. అయినా నువ్వు అనుకున్న వాళ్ళెవరూ ఇక్కడ లేరు. లోపలికొచ్చి చూడు. ఎక్కడ 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 వాడు? ఎక్కడ ఎక్కడ తక్కువడా లేడే? పద్దు, రే భద్రం, ఇంకా చూస్తావేంది? మొత్తం అంతా చూడు. చూశానత్తయ్యా. ఇక్కడ కాదురా, బయటికెళ్ళి చూసిరా. ఓకే ఓకే ఓకే.